ఈరోజు మనం ద ఇండస్ వ్యాలీలో కుక్కర్లో పన్నీర్ కీమా బిర్యానీ తయారు చేస్తున్నామండి. సో ఈసారి మనం ద ఇండస్ వ్యాలీలో తెచ్చుకుంది ఏంటి అంటే 2 థింగ్స్ తెచ్చాము. ఒకటేమో కుక్కర్, ఇంకొకటి స్టెయిన్లెస్. మనము ఇంట్లో రైస్ వండుకున్నా లేదా ఏదైనా వెజిటబుల్స్ బాయిల్ చేసుకున్నా, ఏదైనా బాయిల్ చేసినప్పుడు డైరెక్ట్గా వాటర్ తీసేయడానికి ఇది ఒక బౌల్ అనమాట. సో కుక్కర్ మీ ఇంట్లో చాలా ఉన్నాయి కదా స్వప్న. ఈ సెకండ్ కుక్కర్ దేనికి అంటే ఇదిగో దీనికి అర్చన కోసం కొన్నామన్నమాట. నిజంగా బాగుందండి. కుక్కరు వాడుతూ ఉన్నాం కదా, మన ఇంట్లో అయితే అన్ని సైజెస్ ఉన్నాయి. చిన్న సైజ్ దగ్గర నుండి పెద్ద సైజ్ వరకు కుక్కర్స్ ద ఇండస్ వ్యాలీ నుండి తెప్పించాము. ఇప్పుడు మనం తీసుకుంది ఈ కుక్కర్ అనమాట. సేమ్ ఇదే మీకు చూపిస్తాను. ఇది 5 లీటర్స్ కుక్కర్ అండి. ఇలా మనకి వారంటీ గ్యారంటీ కార్డు వస్తుంది. అండ్ ఇండస్ వ్యాలీలో మనకి ఏమేమి థింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇలా కంప్లీట్గా బ్రౌచర్ వస్తుంది అనమాట. ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి అంటే ఆల్రెడీ తెచ్చేసుకున్నాను. గుంట పొంగనాలు ఉన్నాయి, కడాయి ఉంది, అప్పం కడాయి అయితే సూపర్ వస్తుంది, డచ్ ఓవెన్ అయితే అసలు చెప్పక్కర్లేదు, కేకా. ఈ తడకా ప్యాన్ మన దగ్గర లేదు, అది తెచ్చుకున్నాం నెక్స్ట్ టైము. మిల్క్ కుక్కర్ ఉంది, ఇడ్లీ ప్యాన్ ఉంది. సో అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. హ్యాపీగా తెచ్చి వాడుకోవచ్చు. అండ్ మనం కుక్కర్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అని చెప్పేసి అన్నీ మనకు ఒక బుక్లెట్ అయితే వస్తుంది. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పేసి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. 3 ప్లే ఉంటుంది కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్, చాలా లావుగా మందంగా. అసలు ద ఇండస్ వ్యాలీ వాళ్ళ స్టీల్ గిన్నెలు అన్నీ మందంగా ఉంటాయి. ఏవైనా సరే ఫ్రై చేసినా సరే, పులావ్ వండినా, బిర్యానీ వండినా, మామూలుగా పులుసులు చేసినా సరే ఎక్కడ మనకి కింద స్టిక్ అవ్వదు. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈజీ టు క్లీన్. మీరు కనుక ఇండస్ వ్యాలీవి ఏవైనా కొనాలి అనుకుంటే కూపన్ కూడా ఉంది. స్వప్న వైట్లా అని టైప్ చేస్తే కనుక మీకు ఇన్స్టెంట్గా 12% డిస్కౌంట్ వస్తుంది. కళ్ళు మూసుకొని ప్రోడక్ట్స్ అయితే తీసుకోవచ్చండి. చాలా చాలా బాగుంది క్వాలిటీ. అండ్ మీరు ఎక్కడ చూసినా కూడా ఇండస్ వ్యాలీ ఈ మధ్య ఎక్కువగా అనిపిస్తుంది. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా రైస్ డైరెక్ట్గా ఉడికిచ్చేయచ్చు. చాలా మందంగా ఉంటుందన్నమాట. ఇలా మూత పెట్టేసి మీరు ఇలా పెట్టేస్తే, ఇలా పట్టుకొని ఇలా వంపేశారు అనుకోండి, చక్కగా వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇదొక ప్రోడక్ట్ ఈరోజు మనం తీసుకుంది. అండ్ కుక్కర్, అర్చన వాళ్ళకి కొత్తగా పెళ్ళయింది కాబట్టి అన్నీ ఇప్పుడే సెట్ చేసుకుంటూ ఉన్నారనమాట ఒక్కొక్కటి. ఇది నా దివాళీ గిఫ్ట్ అర్చనకి. ఇది కుక్కర్ అనమాట. దీన్ని విజిల్ ఇలా వస్తుంది. ఈరోజు మనం తీసుకున్న ఈ 2 ప్రోడక్ట్స్ అనమాట. కుక్కర్లో ఈరోజు మనం పన్నీర్ కీమా పులావ్ తయారు చేస్తున్నాం రండి. పొయ్యి మీద కుక్కర్ గిన్నె పెట్టేసుకున్నాను. ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్, ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. కాస్త నెయ్యి నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, అలాగే బండ పువ్వు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, అలాగే సాజీరా, ఒక 4 యాలకులు. మసాలాలు మంచిగా వేగాలి. సింపుల్ పులావ్ అన్నమాట. అలాగే ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. ఉల్లిపాయలు పొడుగా కట్ చేసినవి ఇందులో వేసేయడం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా వేగాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకుందాం. రైస్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఫాస్ట్గా వేగుతాయి, తొందరగా కలర్ వస్తాయి. ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్ పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగాలన్నమాట. ఇది వేయగానే ఆ బిర్యానీ పులావ్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అసలు ఫ్రెష్ ఉండాలి హర్బ్స్ ఎప్పుడు. అసలు ఫ్రెష్ హర్బ్స్ లేకపోతే పులావ్ అయినా సరే, బిర్యానీ అయినా సరే ఏది బాగుండదండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కాస్త పసుపు వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో చిన్న టమాటాలు 2 కట్ చేసి వేసాను, వేయించుకోవాలి. కాస్త టమాటాలని మగ్గనివ్వాలి. ఇందులోనే కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి,
అండ్ కారం, పచ్చిమిర్చి వేసిన కొద్దిగా కారం వేసుకుంటే బాగుంటుంది. ఈ మసాలాలు కూడా తాలింపులో మంచిగా వేగనివ్వాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ చూడండి, చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకున్నాను. ఎప్పుడైనా ఇంట్లో మనం పన్నీర్ తయారు చేసుకున్నప్పుడు గట్టిగా ముద్దలాగా రాకపోతే, రవ్వ రవ్వగా వస్తే ఇలా కీమా లాగా చేత్తో అంటే వచ్చేస్తుందండి. దాంతో మనం ఇలా పులావ్ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. మంచిగా మిక్స్ చేసేది. కాస్త పన్నీర్ కూడా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసేస్తున్నాను. 3 గ్లాసులు వేసాను బాస్మతి బియ్యం. ఇందులో ఇలా సెట్ చేసేసి ఇప్పుడు 1 గ్లాసు బియ్యంకి 1.5 గ్లాసు వాటర్ చొప్పున పోసేసాం. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్లు రానివ్వాలి. అంతే, 3 విజిల్లు వస్తే పులావ్ రెడీ అయినట్టే. కుక్కర్ విజిల్స్ వచ్చేసింది, ప్రెషర్ కూడా పోయింది. ఇదిగోండి, సూపర్గా పులావ్ రెడీ అయిపోయింది చూడండి. బాస్మతి రైస్ ఎప్పుడు మనం మంచి రైస్ తీసుకోవాలి. కొలత కరెక్ట్గా వేస్తే ఇలాంటి పులావ్స్ ఈజీగా హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు. బౌల్లో వేసేసుకుందాం. సో సింపుల్గా పన్నీర్ కీమా పులావ్ తయారు చేసేసాము. ఇదండి, మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం స్వప్న వైట్ల ఛానల్లో. మీకు కూడా ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే అడగండి, హ్యాపీగా చేసి చూపిస్తాను. చలో మరి, బాయ్ బాయ్.